నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, నేను మీ జేకే. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశంలో వర్షాలు, వానాకాలం సహజం. అయితే మన రాష్ట్రం, పక్క రాష్ట్రం, కింద రాష్ట్రం, మీద రాష్ట్రం కాదు, యావత్తు భారతదేశంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తుఫాన్లుగా కూడా మారాయి. అయితే వీళ్ళు శ్రీలంకలో ఎల్టీడీని ఎలాగైతే కొద్దిమర్తించారో అదే తరహాలో ఇప్పుడు కాశ్మీర్లో 370 ఆర్టికల్ 370 పెట్టి మోడీని చాలా మంది పాకిస్తానీలని ఎల్లగొట్టారు. పిఓకే ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్, ఇండియా, అవి మీరు తీసేసుకోండి, మాకొద్దు, మేమేం చేయలేం అని వాళ్ళు చెబుతున్నారు అంటూ ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నది. సరే, ఇది కూడా పక్కన పెట్టేద్దాం. మరి వర్షాకాలం అందరికీ కలిసి వచ్చే కాలం అన్నట్టుగా సైన్యం చెట్ల కింద, గుట్ల కింద, అక్కడ ఇక్కడ దాక్కున్న ఈ తీవ్రవాదుల్ని, ఈ మిలిటెంట్లని తేలిగ్గా దొరుకుతారని సైన్యం వెళ్ళి విరుచుకుపడింది. వాళ్ళు 48 గంటల్లో 4 సార్లు వాళ్ళని కార్నర్ చేశారు. వీళ్ళు మిలిటెంట్లు, టెర్రరిస్టులు సైన్యాన్ని కార్నర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది సైనికులు చనిపోయారు. ముక్కు పచ్చలారని రాజేష్, కేవలం 26 సంవత్సరాలు, ఇంకా వివాహం కాల. మన టెక్కలి, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో తిరిగి అక్కడ శ్రీకాకుళం, నందిగామ ఆ ఏరియాల్లో నివసిస్తున్న వాళ్ళు, ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి అంతకు ముందే వచ్చి ఇల్లు కట్టించి 3 నెలలు సెలవులో ఉండి ఇల్లు కట్టించి ఇల్లంతా రెడీ చేసి డబ్బులయ్యి సమకూర్చి వచ్చేసారి నాకు మంచి సంబంధం చూడండి, నేను పెళ్లి చేసేసుకుంటాను అని చెప్పి తల్లిదండ్రులకు నమ్మబలికి వెళ్ళాడు. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తరిచిందన్నట్టుగా ఒక రకంగా పెద్దలు చెప్తారు, ఆవగింజంత ఆయుష్ ఉంటే 1,000,000 పిశాచాలు కూడా ఏమీ చేయలేవంటారు. అలాంటి పరిస్థితుల్లాగా ఈ రాజేష్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న సమయంలో ఒక మిలిటెంట్ దొంగచాటుగా వెనక నుండి తన మెడ భాగం దగ్గరికి కాల్చాడట. ఫస్ట్ మాత్రం దెబ్బ తగలలేదు, చిన్నగా బుల్లెట్ తగిలింది అని కుటుంబ సభ్యులకి తెలియజేశారు. సరేలే అనుకున్నారు. 15వ తారీఖు, జూలై 15వ తారీఖు, మొన్నే జరిగింది. సరేలే అనుకున్నారు, ఊరట చెందారు, బాగానే ఉంది, ఇప్పుడు పర్వాలేదు. తర్వాత చూస్తే చావు కబురు చల్లగా చెప్పారు. లేదు, బుల్లెట్ తగిలింది, చనిపోయాడు. ఊరు వాడ గోల అయిపోయి రాజేష్ బంధువర్గం ఎక్కడెక్కడ నుండో వచ్చి ఆయన తల్లిదండ్రులని పరామర్శిస్తున్నారు. ఊరుకొకరు. మనకి ఇటు మన ఆంధ్రప్రదేశ్లో ఇటు పక్క మనకు తక్కువ, కానీ
ఉత్తరాది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళము, టెక్కలి, పలాస, కోటబొమ్మలి, ఈ దగ్గర దగ్గర విజయనగరం, పార్వతీపురం ఈ ప్రాంతాల్లో దేశభక్తి ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు కూడా చాలా మంది సైన్యంలో ఎక్కువ మంది ఉంటారు, కానీ చాలా తక్కువ మంది చనిపోయిన వాళ్ళు. అందుట్లో ఇంకొక ఆయన చనిపోయాడు ఇదే సమయంలో. ఏంటంటే ఆయన పేరు జగదీశ్వరరావు, నందిగామ ప్రాంతంలో ఉంటాడు. కాకపోతే ఈయన కొద్దిగా పెద్ద వయసు, 42 సంవత్సరాలు. ఈయనకి 2 పిల్లలు, భార్య ఉన్నారు. అయితే మన ఎర్రనాయుడు గారి కొడుకు కింజరుపు ఉన్నారు కదా, ఆయన మీకేం భయం లేదు, మీ కుటుంబాన్ని దేశం కోసం ప్రాణం వదిలేయంటే దేశం త్యాగం చేశారు, మీ కుటుంబాన్ని అన్ని విషయాలుగా అన్ని పరిస్థితుల్లో నేను మీకు పెద్ద కొడుకులా ఉండి ముందుకు తీసుకెళ్తా, మీరు ఎటువంటి బాధలు పడొద్దు, మీకు ఒకే ఒక్క సమస్య ఏంటంటే మీ కొడుకుని మీ కళ్ళ ముందు నుంచో పెట్టలేను, కానీ నేను మీ కొడుకు చేసే పనులను నేను చేయగలను, చేస్తాను అని వాగ్దానం చేశాడంట. ఇది నిజమండి? నమ్మొచ్చా అండి ఇది? ఆయన పార్టీకే సేవ చేసే పరిస్థితి తీరిక లేదు. ఆయన వ్యవసాయ శాఖ, ఆయనకి ఎక్కడ తీరుబడి ఉంటుందండి? ఆయన అంత పెద్ద అబద్ధం ఆడేశాడండి. నమ్మగలమా? కానీ ఏంటంటే దేశ సైనికుడు మరణించాడు కాబట్టి తల్లి ఎవరినైనా బిడ్డగా స్వీకరిస్తుంది. నీ చెల్లి నా చెల్లి కాదా, నీ తల్లి నా తల్లి కాదా, నీ తమ్ముడు నా తమ్ముడు కాదా, నీ అక్క నా అక్క కాదా, పర్వాలేదు తమ్ముడు, నీ బాధను నేను పంచుకుంటా అని ప్రతి ఒక్కడు చెప్తాడు. కానీ ఒక్క చోట మాత్రం నీ భార్య నా భార్య కాదా అంటే చొప్పు కొడతారు. ఆ ఒక్క చోట మాత్రం ఎప్పుడు కూడా ఆ మాట మాట్లాడకండి మిత్రులారా. తల్లిని, చెల్లిని, అక్కని, తమ్ముడిని అందరినీ మనం పంచండి. నీ స్నేహితుడు నా స్నేహితుడు కాదా అని చెప్పొచ్చు, కానీ నీ భార్య నా భార్య కాదా అన్నారంటే చంపేస్తారు. కాబట్టి ఆ ఒక్క చోట మీరు నోరు జాగ్రత్తగా లాక్ చేసుకోండి. కానీ వందే భారత్, భారత్ మాతకి జై. ఈ అమరవీరులకు మనము నిఘంటు సాధించాలి, కట్టాలి. కాబట్టి వీరి ఆత్మను శాంతించేటట్టుగా వారు ఏ మతమైనా అన్ని మతాలలో అన్ని దేవస్థానాల్లో వారి ఆత్మను శాంతించమని ప్రార్థనలు చేయండి. మీరు ప్రార్థన చేసుకునే ప్రతి సమయంలో మీరు చేయకపోయినా ఒక్కసారి దేశం కోసం ప్రాణం వదిలిపెట్టాడు కాబట్టి మీరు పూజా ప్రాంగణం, మీరు ఏ మందిరానికి వెళ్ళక్కర్లా, మీరు వారి ఆత్మ శాంతించాలి అని మీరు కోరుకుంటే ఆ దేవుడు మళ్ళీ భారతదేశంలో సైనికుడిగా పుట్టిస్తాడేమో. ఆయన త్యాగానికి సరైన నిర్వచనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వందే భారత్ అని చెప్పి మీరు ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.